కానీ ఒక వారం మీరు లేపారు, సంజన గారు 2-3 వారాలు లేపారు బిగ్ బాస్. ఎందుకంటే మీరు ఒక స్ప్రే తోని మొత్తం ఇవాళ జర్నీ మీద అంతా 14 వీక్స్ నడిచింది. ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడు? ఆ మంది కదా సార్, వాళ్ళ వాళ్ళది అది. అది తెచ్చుకొని మీ ఫ్రేమ్ చేసుకోండి. చాలా అమాయకంగా చూశారు తెలుసా, అది ఎంత ట్రోల్స్, ఎంత వైరల్, ఎంత మా సుమన్ శెట్టి అన్న ఇంత అమాయకుడా ఏందని ఇట్లా పుసుకొట్టడం. యాక్చువల్లీ ఎప్పుడు ఐడియా లేదు, దాన్ని జస్ట్ నార్మల్ అవును. చేయడంలోని అట్లాగా అమాయకంగా చేశారు. అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపింది, ఇంక నేనేమి చేయలేదు లేదు లేదు అంటే అక్కడ పడిపోయే టైంలో ఆ వీడియో మీకు లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ హైప్ వచ్చేసారు. అంటే మీరు వెళ్ళిన 2 వీక్స్ సైలెంట్ గా ఉన్నారు. అంటే యాక్చువల్లీ పులి పడుకుంది, పులి అప్పుడే లేచి మీమ్స్ కూడా వచ్చినాయి. అబ్జర్వ్ చేయాలి, అదే రోజు చూసే నేను అంటున్నాను. పడుకున్నారు, ఏమి ఆడట్లేదు, అది ఇది అన్నారు. చూస్తున్నాం, అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలా ఉంటుంది ఏంటి అన్నది. తర్వాత ఇంకా పులి లేచింది. ఇంకో విషయం, దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద, రీతు గారి మీద అబ్బా మీ టార్చర్ భరించలేకపోతున్నామని చెప్పడం, అది నామినేషన్ వేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా? ఎలా ఉండేది అసలు? అంటే సంజన గారు ఇచ్చారు. సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు కూడా మాకంతా డిస్టర్బెన్స్ అవుతుంది, నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అక్కడ ఏం జరిగింది? యాక్చువల్లీ అప్పటికే మాకు టైం తెలియదండి, ఏ తెలీదు, ఏ రోజు అన్నది తెలియదు మాకు. లైట్లు ఆపితే పడుకోవాలి, సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది లేచి డ్యాన్స్ వేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్లీ. ఇంకా వాళ్ళు పాపం లేడీస్, వాళ్ళకి ఉంటుంది కదండి తొందరగా పడుకోవాలి ఇదని. అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క, మాధురి అక్క, అక్క పడుకొని రా, లైట్లు ఆపారు, మళ్ళీ ఎప్పుడు లెగుస్తాము ఏంటో పడుకొని అని అన్నారు. అంతే తప్ప అంత ఆర్గ్యుమెంట్ ఏం లేదు. కానీ చాలా డెమోన్ అండ్ రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము, అంత సంజన గారు కూడా చెప్పడము, అలా చేయడము. ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునేది అసలు మాటలు? అంటే నేను చాలా రీతుని కానీ అని మన డెమాన్ పవన్ కానీ నేను అడిగాను, ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే, డే 1 జరిగిన టాపికే మళ్ళీ 13th వీక్లో అదే మాట్లాడేవారు, 14th వీక్లో ఏంటి ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు, ఎందుకు దాన్ని ఆపియొచ్చు కదా. ఏంటంటే లేదన్నా నేను సైలెంట్గానే ఉంటున్నాను, డిమాండ్ అలాగా అంటున్నాడు అని రీతు అంటే నార్మల్, ఇట్స్ అ ఫన్ అంతే. జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు, అంతే తప్ప ఇంకా. కానీ సంజన గారికి మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే మీకు సాక్రిఫైస్ చేయండి చేయరన్నారు కదా. అవును, ఇట్స్ మై విషయం. కానీ అక్కడ నచ్చారు, ఉన్నది చెప్పేశారు మా సుమన్ అన్న అని. అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది. అది నిజంగా చెప్పారు. అదే ఒకటి నాకు మన బస్సులోని శివాజీ అన్న ఒకటి అన్నారు, సుమన్ అన్న నువ్వు ప్లేన్కి వెళ్ళావు, ప్లేన్గా వచ్చావు, బిగ్ బాస్కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్నీ తెలుసుకొని మా ఫిజికల్గా ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలా గేమ్ ఆడాలి, ఇలా మాట్లాడాలి, ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అంటావు. నువ్వేమి అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి, ముందు సీజన్లు అన్నీ చూడలేదు. కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా, నేను శివజానతో కూడా 4 సినిమాలు చేశాను బయట, అన్నకు తెలుసు నేను ఎలాగుంటాను అన్నది. నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు, అది ఒకటే ఆడియన్స్కి నువ్వు నచ్చావు. నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వరకు వచ్చావు అని శివజాన్ కూడా చాలా. కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న టాప్ 5 వరకు ఉంటారని అనుకున్నా, కానీ 7 రావడం జరిగింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా 7 వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లోని? యాక్చువల్లీ 5 వారాలు ఉంటే చాలు నేను అనుకున్నాను. 5 అదే చెప్పాను కదా, అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా. తర్వాత ఆడే కొద్దీ ఉండాలి, టాప్ 5లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది. గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొత్తగా ఉంటాయి, ఎప్పుడూ ఆడలేదు, ఎప్పుడూ తెలియదు మనకి. రియాలిటీ షో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చిన్న బాధ అనిపించింది, టాప్ 5లో లేమే అని అనిపించింది. కానీ ఏదైనా జనరల్గా ఓటింగ్ వైజ్ వెళ్ళిపోతాం, ఆడియన్సే డిసైడింగ్. అదే, కానీ మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది, ఆయన అబ్బాయి కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మీ వైఫ్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు వదినమ్మని చూసిన తర్వాత, చాలా రోజుల తర్వాత? అది 11th వీక్లో జరిగింది. అంటే నేను చెప్పాను కదండి, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్, నాకు ఎమోషన్ ఎక్కువ, ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను వదలలేదు ఎప్పుడు. నాకు మెడిసిన్స్ వచ్చేవి, ఆ మెడిసిన్స్ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే పంపిస్తారు. ఆ మెడిసిన్స్ కూడా నేను చూసి ఏడ్చేవాడిని నేను. ఎందుకంటే నా వైఫ్ వచ్చి ఇస్తేనే వాళ్ళు మాకు ఇస్తారు. అంటే పక్కనే
అవునవును. తను వచ్చింది అలాంటి చిన్న ఎమోషన్ తట్టుకోలేకపోయేవాడిని కాదు. అంతే తప్ప ఇంకేం లేదండి. నాకు ఇష్టం, నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. ఇప్పుడు మనం కష్టపడుతున్నది, మనం ఇంతలా చేస్తున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బాగుండాలని మనం చూస్తాం. నిజంగా వాళ్ళ కోసమే మనం కష్టపడాలి, వాళ్ళ కోసమే మనం ఉండాలి. మనం ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం ఉండాలండి. వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఉండాలి, సపోర్ట్ ఉండాలి. మనం అంటే నేను నా నేచర్ ఉండాలి. మన లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు బాధపడకూడదు, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనల్ని నమ్ముకొని వచ్చేస్తుంది తను. నా వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, దెన్ మళ్ళీ మా సిస్టర్ కానివ్వండి, మా ఫాదర్ ఒకటి అనేవారండి, మనం తిన్నా తినకపోయినా మన ఇంటి ఆడపిల్ల బాగుండాలి, మా అక్క ఇంటి ఆడపిల్ల బాగుండాలి, తన కంట్లోంచి నీళ్ళు కూడా రాకుండా చూసుకోవాలరా అని అనేవారండి. ఓకే, నైస్. చాలా మంచి ఫార్ములా ఫాలో అవుతున్నారు. మా ఫాదర్, మా మదర్ ఆ పెంపకం బట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. సూపర్ అండి. ఓకే. అండ్ చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు, మన పేరెంట్స్ మీట్ అయినప్పుడు అందరు కూడా టాప్ 5 ఇస్తున్నారు కదా, ఆ టైంలో కూడా చాలా హైపరాది గారు కూడా రావడం జరిగింది స్టేజ్ మీద వచ్చేసి, ఈసారి లేడీ విన్నర్ అవుతుందని తనుజ క్లూ ఇచ్చినట్టు అనిపించింది. తనుజ గారు అది హెడ్ వెయిట్ కి తీసుకున్నారు, ఎందుకంటే అప్పంచెల్లి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడము, ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. లేదండి, పాపం తనే కాదు, తనుజ కదా, అక్కడ హౌస్లో ఉన్న అందరూ ఎవరు తగ్గట్టు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టేవారండి. గేమ్స్ కానివ్వండి, టాస్క్లు కానివ్వండి, బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడేవాళ్ళు. కాకపోతే ఇట్స్ నాట్ జోక్ అండి, టాప్ 7 వరకు ఉన్నాము అంటే మేము ఉన్నాము టాప్ 7 అంటే 22 మెంబర్స్ ఎంటర్ అయ్యాము. ఆ 22 మెంబర్స్లోని టాప్ 7లో మేము ఉన్నాము మేమందరం. అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి మేము ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడి ఎవరి కాల ఎఫెక్ట్ ఒకటే ఫేత్ అని ఎలాగుంటుంది అన్నది ఆ భగవంతుని నుంచి మన ఎఫెక్ట్ పెట్టాలి. ఎఫెక్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ బట్టి వచ్చారు. నిజంగా ఆయన ఆడియన్స్ కూడా మీతో మాట్లాడినారు కదా, అన్న సుమనన్న బాగా ఆ క్రౌడ్స్ లో ఉన్న అందరూ వాళ్ళు కూడా పాపం అన్న మీరు కంపల్సరీ టాప్ 5 లో వస్తారు అని చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.